Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Keithana Ministries Daily Bread every single day. ఈ ఉదయకాలమున మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమున దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Psalm 66 verse 5. It says in the Bible very clearly, "Come and see what God has done. How awesome His works in man's behalf." So a powerful promise that God has been giving to each one of us on this today's morning. It says in the Bible very clearly, దేవుడు ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క చేతి పని ఎంతో గొప్పదని, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అద్భుతమైనటువంటి మాటలు, మరి ఆయన చేసినటువంటి మరి ఈ యొక్క సృష్టి అయితేనేమి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఈ లోకంలో, మరి యేసుక్రీస్తు మరి శరీరధారిగా మరి ఈ లోకానికి వచ్చి చేసినటువంటి గొప్ప పనులు 3.5 సంవత్సరాలుగా యేసుక్రీస్తు మరి అనేక ప్రాంతాల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని విస్తరింపచేస్తూ, మరి దేవుడు ఏ ఉద్దేశాన్ని మరి ఆయనలో పెట్టాడో మరి ఆ యొక్క వాక్యాన్ని, ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మరి అనేకులకు మరి స్వస్థపరుస్తూ, మరి ఈ లోకంలో మరి ఏ మనుష్యుడికి సాధ్యం కానటువంటి పనులన్నిటినీ దేవుడు చేస్తూ, మరి ఆయన యొక్క మరి ఏదైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి నెరవేరుస్తూ కుమారుడుగా మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు. సో దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే మన జీవితంలో మనం ఏ విధంగా ఎప్పుడు ఏవైతే మనం అనుకోలేదో అలాంటి గొప్ప కార్యాలు అంటే మనం చూడనివి, మరి మన ఊహ కూడా అందని విధంగా దేవుని యొక్క కార్యాలు ఉంటున్నది అన్నట్టు దావీదు మహారాజు మనకు చెప్తున్నాడు. ఏ విధంగా దావీదు మహారాజు కూడా ఒక చిన్న గొర్రెల కాపరి నుంచి మరి దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఆయన జీవితంలో ఏ విధంగా ముందుకు నడిపించాడో, ఏ విధంగా మరి భూమిని ఆకాశాన్ని నోటి మాటతో సృష్టించాడో, ఏ విధంగా మరి అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తూ యేసుక్రీస్తు లోకంలో మరి 3.5 సంవత్సరాలుగా మరి నడవలేంటూ వారిని నడిపిస్తూ, మరి గుడ్డివారికి చూపునిస్తూ, మరి మనుష్యులకు మరి సాధ్యం కాని చనిపోయినటువంటి లాజర్ను కూడా బ్రతికిస్తూ ఆయన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అది మన ఊహకు కూడా అందని విధంగా ఉంటాయన్నమాట. సో మన జీవితంలో కూడా మన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మరి ఏదైనా కూడా చేయగల గొప్ప దేవుడు. మనం అనేకసార్లు మనం నిరుత్సాహపడుతుంటాం, అనేకసార్లు మనం అనుకుంటుంటాము మన జీవితంలో మరి మనం ఉన్నటువంటి పరిస్థితిని చూసి మనం కృంగిపోయి మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉంటాం. కానీ దావీదు మహారాజు అంటున్నాడు ఈరోజు, "Come and see the good works of God. Come and see what God has done. How awesome His works in man's behalf. So powerful. He turned the sea into dry land." ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని ఒక డ్రై ల్యాండ్గా చేశాడు, ఏ విధంగా మరి ఇశ్రాయేల్ ప్రజలందరికీ తోడుగా ఉన్నాడు 40 సంవత్సరాలుగా, ఏ విధంగా మరి సైమన్ మరి పీటర్గా మార్చాడు, ఏ విధంగా సౌలు పౌలుగా మార్చాడు. ఇలాంటి అద్భుత కార్యాలు ఒక మనిషి వల్ల సాధ్యమా? మరి ఏ శాస్త్రవేత్త వల్ల సాధ్యమా? ఎలాంటి డాక్టర్ వల్ల సాధ్యమా? అనేకులను స్వస్థపరచడం. సో అలాంటి అద్భుతమైన దేవుని మనం కలిగినందుకు ప్రతినిత్యము స్తుతిస్తూ ఆయన నుంచి మనం అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరిగించాలని, ఒక్కొక్కసారి మనం అనేక సార్లు ఫెయిల్యూర్గా ఉండొచ్చు, అనేకసార్లు మన జీవితంలో మరి దేనికి పనికి రాని వారుగా ఉండొచ్చు. కానీ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయాలి అనుకున్నప్పుడు మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు పొందుతూ అనేక విషయాల్లో మనం ఇంతవరకు ఫెయిల్యూర్గా ఉండొచ్చు. కానీ ఆయనను తలుచుకుంటూ ఆయనను మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాల కోసము మనం ప్రతినిత్యం స్తుతిస్తూ, దేవాని యొక్క అద్భుత కార్యాలు మహా గొప్పవి, నా జీవితంలో కూడా అలాంటి అద్భుత కార్యం జరిగించాలని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటామో మన జీవితంలో చూస్తున్న ప్రతి బిడ్డకు గొప్ప కార్యాలు జరిగించాలని. ఎందుకంటే ఆయన అద్భుతమైన దేవుడు, మహాద్భుతమైన దేవుడు. ఆయన తలుచుకుంటే సమస్తం చేసే దేవుడు, నీ జీవితాన్ని తారుమారుగా చేసే దేవుడు. ఏ విధంగా మరి పౌలు మరి సైలస్ ఏ విధంగా మరి జైల్లో ఉన్నప్పుడు ప్రార్థనలతో మరి చేస్తూ స్తుతిస్తూ దేవునికి ఏ విధంగా గొప్ప జైలు గోడలను బద్దలు కొట్టగలిగారో మన జీవితంలో కూడా మన అంధకారంలో ఉన్నటువంటి మన బంధకాలన్నిటినీ మరి బద్దలు కొట్టే గొప్ప దేవుడు, మన అంధకారంలో ఉన్న ప్రతి శక్తిని దూరం చేసే గొప్ప దేవుడు. అలాంటి దేవుని మనం కలిగినందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రతినిత్యము ఆయన సన్నిధిలో మనము అనేక గొప్ప కార్యాలు పొందుకోవాలనేది చూస్తున్న బిడ్డలందరికీ దేవుడి నుంచి వస్తున్నట్టు గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Keithana Ministries Daily Bread every single day. As the Bible says very clearly, how awesome the wonderful God that has been doing the things in this world. దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్ప అద్భుతమని
దేవుడు మనందరికీ చెప్తున్నాడు. ఈరోజు మరి ఏ బిడ్డలైతే వాక్యాన్ని చూస్తున్నారో, ఏ బిడ్డల్లో అయితే మరి ఎలాంటి క్లిష్టమైన స్థితిలో ఉంటున్నారో, ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావో మరి ఆ స్థితిని తప్పించే గొప్ప దేవుడు, ఏ ఇబ్బందిలో నువ్వు ఉంటున్నావో ఆ ఇబ్బందిని తారుమారు చేసే గొప్ప దేవుడు, నీకున్నటువంటి ప్రతి ఫెయిల్యూర్స్ను మరి సక్సెస్ఫుల్గా మార్చే గొప్ప దేవుడు, నీ స్థితిని మరి స్థితిగతులు అన్నిటినీ తారుమారు చేసే గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నందుకు ఆ దేవుడు చేసినట్టు అద్భుత కార్యాలను ప్రతినిత్యము నెమరవేర్చుకుంటూ ఆ అద్భుత కార్యాలు మరి మన జీవితాల్లో కూడా జరిగించాలని, ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, అందరికంటే గొప్ప దేవుడు. ఆ సజీవమైన దేవుడు ఆ యొక్క క్రియలు మన జీవితాల్లో కూడా జరిగించాలని, ఏ బిడ్డ అయితే మరి అంధకారంలో ఉంటున్నాడో ఆ బిడ్డలను మరి మార్చాలని, ఏ బిడ్డ అయితే మరి ఈ లోకంలో మరి బానిసలుగా ఉంటున్నారో, ఈ చీకటికి బానిసలుగా ఉంటున్నారో అటు బిడ్డలందరికీ దేవుని ద్వారా గొప్ప వెలుగు రావాలని, ఏ బిడ్డలైతే అస్వస్థత ఉంటున్నారో ఆ బిడ్డలందరూ స్వస్థత పడాలని, ఏ బిడ్డలైతే ఈ లోకంలో నిరుత్సాహంగా ఉంటున్నారో అటు బిడ్డలందరికీ ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ దేవుడి నుంచి రావాలనేది మరి యొక్క మినిస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరికి దేవుడి ఇస్తున్న గొప్ప వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ, we pray all these things. Amen and amen. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.